కథా శ్రవణ స్వాగం అది పుణ్య పారాయణముల యాగయజ్ఞశాల వరాల యాగశాల అక్షరాలతోనే నీకు అభిషేకం కథా శ్రవణమే నీకు నైవేద్యం స్వీకరించుమా అది మదిలోని రూపం ఓం సాయి వరాల సాయి ఆనంద సుందర ఓం సాయి వరాల సాయి ఓం సాయి శ్రీ 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 సాయి వరాల సాయి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతులహారతి. ఈరోజు మనం మననం చేసుకునేటువంటి సచ్చరిత అధ్యాయం 24వ అధ్యాయం. అందులో మనం వ్యవహరించే థీమ్ ఉంటుంది. ఈరోజు మనము సచ్చరితలోని ఆ 24వ అధ్యాయాన్ని మననం చేసుకునేందుకు మనకు కలిగినటువంటి ఒక అదృష్టం. మనం మన జీవితంలో ఎలా ఉండాలి, గురువు ఎప్పుడూ మనతో పాటే ఉంటారనేటువంటి భావన, స్థిరమైనటువంటి బుద్ధి ఎలా కలిగి ఉండాలనేటువంటిది 24వ అధ్యాయంలో బాబా చెప్పారు. మనం క్రితం వారం మాట్లాడుకున్నాం కదా, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క పాఠం మన జీవితానికి. 24వ అధ్యాయం ఏం నేర్పిస్తుందంటే, ఎప్పుడూ శ్రీ సాయి బాబా నీ వెంటే ఉంటారు అనేటువంటి దాన్ని 24వ అధ్యాయం నేర్పిస్తుంది మనకు. బాబా యొక్క సహచర్యము ఎంత విచిత్రమైందంటే, బాబాతో మనం చేసే సహచర్యంలో అది స్వార్థానికి ఉపయోగపడుతుంది, పరమార్థానికి ఉపయోగపడుతుంది. రెండు ఇస్తుంది బాబా సహచర్యం. స్వార్థాన్ని కావలసినటువంటి దాన్ని ఇస్తుంది, పరమార్థానికి కావలసినటువంటి దాన్ని ఇస్తుంది. ఏమిటి స్వార్థం? నా జీవితం సుఖంగా ఉండాలి, సకల భోగాలు కావాలి, నా కుటుంబమే బాగుండాలి, నా బిడ్డే బాగుండాలి, నా బిడ్డే క్లాసులో మొదటి ర్యాంక్ రావాలి, ఇవన్నీ అడుగుతాం కదా.
ఇవన్నీ దేనికి సూచిక? మన స్వార్థానికి సూచిక. ఆ స్వార్థానికి సూచిక అయినటువంటి వాటిని కూడా ఆయన అనుగ్రహిస్తాడు కదా. మన బిడ్డకు మొదటి ర్యాంక్ ఇస్తాడు, మన బిడ్డకు మంచి స్కూల్లో సీట్ ఇస్తాడు, మనం కావాల్సినటువంటి ప్రమోషన్ ఇస్తాడు, వ్యాపారంలో వృద్ధిని ఇస్తాడు. ఇదంతా ఎవరికి ఉపయోగం? మన స్వార్థానికే కదా. అందుకనే బాబా సహచర్యము స్వార్థానికి పరమార్థానికి. మరి పరమార్థానికి ఎలా ఉపయోగపడుతుంది? బాబా కేవలం నా జీవితం అంతా కూడా నీ నామస్మరణ మరవకుండా, నిన్ను మరవకుండా నన్ను అనుగ్రహించు బాబా. దీనివల్ల ఏమొస్తుంది? పరమార్థం చేకూరుతుంది. అంటే నీ జీవిత సార్థకతకు కావలసినటువంటి దాన్ని ఇస్తాడు. నీ జీవితంలో నువ్వు స్వార్థంగా నీ కోసం నువ్వు ఉపయోగపడేటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. రెండు ఉంటాయి బాబా దగ్గర. బాబా దగ్గర కేవలము పరమార్థం మాత్రమే లభిస్తే మనం ఎవరము బాబా దగ్గరికి రాము. ఎందుకంటే ప్రతి భక్తుడు కూడా బాబా దగ్గరికి వచ్చింది స్వార్థాన్ని సంపాదించుకొని పరమార్థంలోకి వెళ్ళడానికి. ఒక భక్తుడు అడుగుతాడు బాబాని, బాబా నీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరి కోరికలను నువ్వు తీరుస్తున్నావు, మరలా మరలా వచ్చి నిన్ను అనేకం కోరుతున్నారు కదా అంటే బాబా చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? వారు అడిగినవన్నీ నేను ఇస్తాను. ఎప్పటి వరకు ఇస్తాను? నేను ఇవ్వదలిచినది అడిగేంత వరకు ఇస్తాను. ఏమిటైనా ఇవ్వదలుచుకో తెలిసింది? బాబా నువ్వు తప్ప నా జీవితంలో మరొకటి లేదు, నీ నామము నీ కథలు నీ లీలల్లో లీనమయ్యేటట్టు నన్ను అనుగ్రహించు అని చెప్పి అడుగుతామే, అది అసలైనటువంటిది బాబా ఇచ్చేటువంటిది. చాలామందికి అనుమానం రావచ్చు, బాబా అనేకం ఇస్తూ ఉంటాడు కదా, అనేకం పొందినటువంటి వాళ్ళు కూడా వారు మళ్ళీ బాబా పట్ల స్థిరమైనటువంటి భక్తి కలిగి ఉండరు, కేవలం కోరికల కోసమే బాబా దగ్గరికి వెళ్తారంటే బాబా గొప్ప దయామయుడు. నీ ముందు ఛాయిస్ వదిలేశాడు. నేను ఇప్పుడు చెప్పినటువంటి 2 ఛాయిస్లు నీకే వదిలేశాడు. నా దగ్గర స్వార్థానికి సంబంధించినటువంటిది, పరమార్థానికి సంబంధించినటువంటిది. ఏది కావాలో నువ్వే కోరుకో అని చెప్పి బాబా చెప్తాడు. సద్గురువు ఎప్పుడూ కూడా దీనినే పాటించు, నువ్వు ఇలానే ఉండు అని చెప్పి ఆయన నిర్దేశించాడు. ముఖ్యంగా శ్రీ సాయిబాబా అనేటువంటి సద్గురువు వద్ద ఆంక్షల చట్టం ఉండదు, ఏ ఆంక్ష ఉండదు, గిరిగియ్యడు. నువ్వు హారతికి రాకపోయినా ఆయన ఏమి నిన్ను కోపగించుకోడు, నువ్వు రోజు నివేదన చేయకపోయినా, నువ్వు రోజు దీపం వెలిగించకపోయినా, నువ్వు రోజు స్మరణ చేయకపోయినా ఆయన ఏమన్నాడు? మరలా నీకు కష్టం వచ్చినప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు బాబా అని చెప్పి కొంగు జాచితే కరుణిస్తాడు. అది ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప దయాగుణం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకు శరీరాన్ని సేద తీర్చవచ్చు. మనం రోజు డ్యూటీకి వెళ్ళేటువంటి వాళ్ళు ఒక 2 రోజులు సెలవు పెట్టి శరీరానికి రెస్ట్ ఇస్తారు. కానీ మనస్సుకు విశ్రాంతి ఎక్కడైనా దొరుకుతుందా? మనస్సుకు విశ్రాంతి ఉండదు. నువ్వు సెలవు పెట్టి ఇంట్లో ఉన్నా సరే మనస్సు చంచలంగా ఆలోచిస్తూనే ఉంటుంది, దానికి శాంతి ఉండదు. ఎక్కడికో తీర్థయాత్రకు పోతాం, ఎందుకు పోతున్నామంటే కొంత మనశ్శాంతి కోసం పోతున్నాను అంటాం. తీర్థయాత్రకు పోయినా మనం ఆ గుళ్ళో ఉన్నా సరే ఇంట్లో ఉన్నటువంటి వ్యవహారాలు, సంఘంలో ఉన్నటువంటి వ్యవహారాలు ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటాయి. మరి శరీరానికి విశ్రాంతిని ఇస్తాము, మనస్సుకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? కేవలము సద్గురువు చరణాల వద్ద ఆయన నామాన్ని స్మరించేటువంటి వారికి, ఆయన కథలను శ్రవణం చేసేటువంటి వారికి మాత్రమే మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. ఇతరత్రా ఎవ్వరికీ లభించదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనము మనస్సుకు విశ్రాంతి లభించదు. నీ మనస్సుకు విశ్రాంతి లభించినప్పుడు నీకు భవభయ రోగాలు అనేటువంటివి, భయం అనేటువంటిది నీ వద్దకు చేరదు. మనస్సుకు శాంతి లభించేది ఒక్క సద్గురువు మధ్య మాత్రమే అది లభిస్తుంది, ఇతరత్రా ఎక్కడా లభించదు. మనస్సు చంచలమైనటువంటిది, అటువంటి మనస్సుకు విశ్రాంతినిచ్చేది ఒక్క సద్గురు చరణాలు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనస్సు చాలా ప్రమాదకారి. మనకు శత్రువులు ఎంత ప్రమాదాన్ని, ఎంత ముప్పును తెచ్చిపెడతారో తెలియదు, కానీ మనస్సు అంతకంటే ఎక్కువ ప్రమాదకారి మనకు. ఎందుకంటే మనస్సు ఆలోచించినట్టు శత్రువు కూడా ఆలోచించాడు. మనస్సులో రకరకాలైనటువంటి భావాలు లేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన మనస్సు నిండా సద్గురువు యొక్క ధ్యాసనే ఉంటుందో అప్పుడు మనస్సు విశ్రాంతితో ఉంటుంది. శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు
ఎక్కడికి కదలాలనిపించదు కదా మనకు. ఒక 4 రోజులు సెలవు పెడతాము, లేకపోతే 4 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి పోతారు, 4 రోజులు ఇంకో దగ్గరికి పోతారు. పోయినప్పుడు శరీరాన్ని మంచానికే అంకితం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. శరీరము ఎక్కడా కదలకుండా ఆ ఇంటికే పరిమితమై ఉంటే శరీరానికి కొంత రెస్ట్ దొరికినట్టు, విశ్రాంతి దొరికినట్టు. మరి మనస్సుకు విశ్రాంతి కలగాలంటే ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళి సద్గురువు యొక్క చరణాల వద్ద పెట్టినప్పుడు మాత్రమే మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మనస్సుకు విశ్రాంతి లభించేటువంటి స్థానం లేదు. ఒక్క సద్గురువు యొక్క ధ్యాసలో మాత్రమే మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. మనస్సుకు విశ్రాంతి లభించింది అనుకోండి, చాలామంది ఏం చెప్తారు, ఇప్పుడు మనకు వచ్చేటువంటి బ్లడ్ ప్రెషరు, షుగరు, థైరాయిడ్, రకరకాల సమస్యలకి ఏం చెప్తారు, ఎక్కువగా నువ్వు ఆలోచించడం వల్ల, ఎక్కువగా నువ్వు స్ట్రెయిన్ కావడం వల్ల, ఒత్తిడి కావడం వల్ల నిన్ను ఒత్తిడికి స్ట్రెయిన్కు గురి చేసేటువంటిది ఏమిటి? మనస్సు యొక్క ఆలోచనలే కదా. ఆ మనస్సు యొక్క ఆలోచనలు స్థిరంగా ఉండి మనస్సు విశ్రాంతిలో ఉంటే రోగాలు ఎందుకు మన దగ్గరికి వస్తాయి? హేమాడ్ పంత్ అదే చెప్తాడు 24వ అధ్యాయంలో. ఈ మనస్సుకు విశ్రాంతి స్థానమైనటువంటి సద్గురు చరణాల వద్ద అది సేద తీరుతూ ఉంటే నీకుండేటువంటి భవభయ రోగాలన్నీ కూడా పారిపోతాయి. ఎటువంటి భయాందోళనలు నీలో ఉండవు. కాబట్టి నీ మనస్సుని ఎప్పుడూ కూడా సద్గురువు చరణాల వద్ద దాన్ని సేద తీర్చు అని చెప్పి హేమాడ్ పంత్ చెప్తారు. మనం ఎవరమైతే మన మనస్సును ఎప్పుడూ కూడా సద్గురు చరణాల్లో లీనం చేస్తే మన మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ శాంతిని మాత్రమే అది కాంక్షిస్తుంది, అటు ఇటు పోకుండా ఉంటుంది. ఎందుకంటే సర్వసాక్షిభూతులైనటువంటి శ్రీ సాయిబాబాకు మన మనస్సుల్లో ఏముంది, మన ప్రవర్తన ఏమిటి, ఇవన్నీ కూడా వారికి తెలుసు. అంతేకాదు బాబా యొక్క బోధ ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ఉండదు. ఆయన ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేలాగా ఏ విషయం చెప్పాలని చెప్పి ఎప్పుడూ కూడా వారు ఆ విధంగా వారు వ్యవహరించలేదు. చాలా సున్నితంగా, అది అత్యంత వినోదభరితంగా అర్థమయ్యేలాగా చెప్పేవారు. మామూలుగా మనల్ని ఎవరైనా సరే కామెంట్ చేస్తే, మన పట్ల ఎవరైనా పరిహాసం ఆడితే, చూడు చూడు ఆమె ఎలా తింటుందో అని చెప్పి మనకు వినబడేలాగా అన్నారనుకోండి, ఎంత నొచ్చుకుంటాం. మనకున్నటువంటి ఈగో ఒక 100 మీటర్ స్పీడ్లతో పైకి లేస్తుంది కదా, అంత ఈగో లేస్తుంది కదా. కానీ బాబా దగ్గర ఒక విచిత్రం జరిగేది. బాబా ఎప్పుడూ కూడా పరిహాసంతో కూడినటువంటి బోధ చేసేవారు. ద్వారకామయ్యలో కూర్చున్నారంటే అక్కడ కూర్చున్నటువంటి వారు ఎదురు చూసేవారు. ఈరోజు బాబా ఎవరిని పరిహాసం ఆడతారు, నా వంతు ఎప్పుడు వస్తుంది, బాబా నాతో పరిహాసాన్ని ఎప్పుడు ఆడతారు. పరిహాసం అంటే గొప్ప వినోదం, అంతే కదా. పరిహాసం నా వంతు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసేటువంటి వారట. అట్లా ఆ పరిహాసం కోసం ఎదురు చూస్తున్నటువంటి భక్తులకు ప్రతిరోజు కూడా ఏదో ఒక బోధ చేయడానికి బాబా పరిహాసంతో కూడినటువంటి వారి యొక్క బోధ చాలా అద్భుతంగా ఉండేదట. అలా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి హేమాడ్ పంతు వంతు వచ్చింది. ఆ రోజు షిరిడీలో ఆదివారం అంగడి నడుస్తుంది. ఇప్పటికి కూడా మీరు ఎవరన్నా షిరిడీలో సంత చూడవచ్చు. ఇప్పుడు ప్రతిరోజు నడుస్తుంది. అంతకంటే ముందు బాబా ఉన్నటువంటి సమయంలో కేవలం ఆదివారం మాత్రమే సంత ఉండేది. ఆ సంతకు అనేక మంది చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి జనులు వచ్చేటువంటి వారు. సంత కంటే కూడా బాబా దర్శనం కోసం ఎక్కువ మంది వచ్చేటువంటి వారు. ఆ రోజు సంత ఇటు బాబా దర్శనం 2 అవుతుందని చెప్పి ఆ ఆదివారం రోజు ఒకరోజు హేమాడ్ పంతు వచ్చి బాబా యొక్క పాదాలను ఒత్తుతూ ఉంటాడు. ఒత్తుతూ ఉంటే ఒక 2-3 శనగ గింజలు కింద పడతాయి. కాకాసాహెబ్ దీక్షితు వీళ్ళందరూ ఉంటారు. అంతలోనే శ్యామా వస్తాడు. శ్యామా క్యారెక్టరు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ కథలో శ్యామా క్యారెక్టరు నారద మహాముని పోలినటువంటి పాత్ర ఉంటుందన్నమాట. అరే అన్నా సాహెబ్, శనిగలు ఉన్నాయి, శనిగలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏమో నాకు తెలియదు శనిగలు అనగానే ఆ కోటు మొత్తం దిల్పగానే ఆ మడతలో నుంచి 25 శనగ గింజలు పడతాయి. ఇక్కడ హేమాడ్ పంత్ చతురత చూడండి. ఆ గింజలన్నీ ఏరి శ్యామా లెక్క పెడతాడు. 25 గింజలు వచ్చాయని చెప్పి ఆ 25 సంఖ్యతో సహా సచరితలో రాస్తారు హేమాడ్ పంత్.
గింజలు కింద పడుతుంటే అంటారు, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియంటే, ఏముందిలే శ్యామా, ఈరోజు సంత జరుగుతుంది కదా, ఎల్లి ఉంటాడు అన్నా సాహెబు, ఎల్లి శనగలు కొనుక్కొని ఒక్కడే తింటూ ఉంటాడు, ఏదో నా దగ్గరికి వచ్చేసరికి మిగిలేసరికి కోట్లో చెక్కి ఉంటాడు, అవి ఇప్పుడు కింద ఊడిపడ్డాయి, ఇతనికి ఒక్కడే తినే అలవాటు ఈ రోజేం కొత్తదా, అతనికి ఉందిలే అని అంటారు. హేమాడ్ పంతుకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటాడు, బాబా నాకు లేనటువంటి బుద్ధిని దయచేసి నాకు ఆపాదించవద్దు. నేను ఏదైనా తింటున్నానంటే పక్కవారికి పెట్టకుండా నేను తినేటువంటి ప్రసక్తే లేదు. నేను ఖచ్చితంగా నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ పంచే నేను తింటాను అని అన్నాడు. అయితే అప్పుడు బాబా ఒక ప్రశ్న వేస్తాడు, సరే అన్నా సాహెబ్, నీ పక్కన ఉంటే అందరికీ పంచిపెట్టి తింటావు కదా, నీ పక్కన ఎవరూ లేకపోతే ఏం చేస్తావు? ఏం చేసేది బాబా, ఎవరూ లేకపోతే ఏం చేస్తావు, ఎవరికి పెట్టేది అంటే, ఎప్పుడూ నేను నీతో ఉండనా, ఎప్పుడూ మన ఇద్దరం కలిసి ఉండమా, ఈ 3.5 మూరల దేహం ముందు నువ్వు కూర్చుంటేనే నువ్వు నాతో కలిసి ఉన్నట్ట అని అంటాడు. హేమాడ్ పంతుకు అర్థమవుతుంది, బాబా మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి, ఎంత అద్భుతమైనటువంటి విషయం అని చెప్పి హేమాడ్ పంతుకు బాబా చెప్పినటువంటి విషయం అవగతం అవుతుంది. అంటే బాబా ఎప్పుడూ కూడా నా వెంటే ఉంటాడు. బాబా ఇంకో మాట చెప్తాడు, ఎవరూ లేకపోతే నువ్వు తినేటువంటి మొదటి ముద్దను నాకు సమర్పించి, అంటే నా నామస్మరణ చేసి దాన్ని తింటే అది నాకు అర్పించినట్టే కదా. ఇక్కడ ఎంత సులువైనటువంటి మార్గాన్ని చెప్పారు చూడండి బాబా. కేవలం నువ్వు తినేటువంటి మొదటి ముద్దను పిడికిల్లో పట్టుకొని నన్ను స్మరిస్తే అది నాకు సమర్పించినట్టే. ఈరోజు మనం ఎంతమంది చేస్తున్నాం? బాబాకు దీపం పెట్టి నైవేద్యం పెట్టడానికి ప్రతిరోజు మనకు సమయం లేకపోవచ్చు. బాబా కూడా ప్రతిరోజు పటం తుడిచి మాలేసి దీపం పెట్టమని చెప్పి బాబా కూడా ఏం అడగట్లేదు. ఇప్పుడు ఏమడిగాడు బాబా, నువ్వు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను నన్ను స్మరించుకొని మొదటి ముద్దను స్వీకరిస్తే అది నాకు నువ్వు సమర్పించినట్టే. మనం ఎంతమంది చేస్తున్నాం? చాలా సులువైంది కదా. కనీసం కింద మనం బాబా ప్రసాదం తినేటప్పుడైనా మనం స్మరిస్తున్నామా, బాబా ఇది నీదే. ఇక్కడ తిన్నటువంటి భోజనమే కాదు, మన ఇంట్లో తినేటువంటి భోజనం కూడా, బాబా ఈ ముద్ద నువ్వు పెట్టినటువంటి భిక్ష, దీన్ని నువ్వు ఇచ్చినటువంటి దాన్ని నీకే నేను మళ్ళీ తిరిగి సమర్పిస్తున్నాను అని చెప్పి ఆ స్మరణ చేసి ఎంతమంది మనం తింటున్నాం? సచ్చరిత 100 సార్లు చదివామంటారు. సచ్చరిత పారాయణ నా కంఠస్థ వచ్చానంటారు. పారాయణ చేయడం కాదు, అది కంఠస్థం రావడం కాదు. అందులో చెప్పినటువంటి ఇటువంటి సులువైనటువంటి మార్గాన్ని మనం పాటించడం, దాన్ని పాటించగలిగినప్పుడే ఒక్క ముద్దలు ఆ ఒక్క ముద్దలో ఆయన స్మరణతో మనం తింటే ఏం కలుగుతుందంటే, మీరందరూ కూడా గమనించండి, పురాణ ఇతిహాసాలు మన ధర్మం చెప్పేటువంటిది ఏంటంటే, నువ్వు తినేటువంటి ఆహారం అతిథికి పెట్టకుండా, పంచాగ్నికి ఇవ్వకుండా, పంచప్రాణులకు పెట్టకుండా తింటే ఆ పదార్థం, మనం తినేటువంటి ఆ పదార్థం విషప్రాయమైనటువంటిది, అది ఏమాత్రం కూడా పవిత్రమైనటువంటిది కాదు. మరి మనం ఇప్పుడు దేవతల నివేదన లేదు, పంచప్రాణులకు పెట్టము, దేవాగ్నికి అది ఆహుతి ఇవ్వము, ఇవి ఏ సౌకర్యాలు కూడా ఇప్పుడు మనకు అందుబాటులో లేవు. అందుకోసమనే సద్గురువు అంత సులువైనటువంటి మార్గాన్ని మనకు తెలియజేశారు. దాన్ని కూడా మనం పాటించకుండా ఉంటే ఇంకెందుకు మనం సద్గురువును ఆశ్రయించి. ఈ ప్రశ్నలు వేసుకోవాలి. సచ్చేత చదవడం కాదు, దాన్ని మననం చేయడం కాదు, ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. నేను మొదటి ముద్ద బాబాను స్మరించి తింటున్నానా లేదా అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మనము రోజు పరిశీలన చేసుకోవాలి. ఏం పోతుంది? ఒక్క స్మరణే కదా, సాయి అనేటువంటి ఒక్క స్మరణే కదా ముద్దలో. నేను ఒకరింట్లో చూశాను, అంటే సచ్చరిత పట్ల ప్రేమ కలిగి, దాన్ని ప్రేమ కలగడమే కాదు, మనం పారాయణ చేయడమే కాదు, పిల్లలకు ఆస్తులను సంపదను వారు కోరినటువంటివి ఇవ్వడం మాత్రమే కాదు, సచ్చరితలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను పిల్లలకు అలవాటు చేస్తే ఎలా ఉంటుందనేటువంటిది నేను స్వయంగా షిరిడీలో చూశాను. పోయిన సంవత్సరము గురు పౌర్ణమికి పోయినప్పుడు ఒక తండ్రి 4 సంవత్సరాల కూతుర్ని తీసుకొని వచ్చాడు. లోపల విఐపి లాంజ్ ఉంటుంది పిఆర్ఓ ఆఫీస్ దగ్గర, అక్కడ కూర్చొని ఉంటే పాపను దర్శనాన్ని తీసుకొని వచ్చి
ఆ పాప చేతిలో లడ్డూ ప్యాకెట్ ఉంది. లడ్డూ ప్యాకెట్ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ లడ్డూ ప్యాకెట్ని చింపి ఆ పిల్ల 4 లడ్డూ పలుకులను తీసి బాబాకు చూపెట్టి ఆ అమ్మాయి తిన్నది. నా ప్రాణము విలవిల్లాడిపోయింది. ఏంటి పాప యొక్క పరిణితి అని చెప్పి అడిగాను ఆ తండ్రిని. అడిగితే మా ఇంట్లో మేము ప్రతిరోజు కూడా బాబా స్మరణ లేకుండా మొదటి ముద్ద తినము. నా బిడ్డకు కూడా అదే అలవాటు చేశాను. అది స్కూలుకు వెళ్ళినా ఇలా ప్రసాదం తెచ్చుకున్నా ఇతరులు ఏది ఇచ్చినా మొదట బాబాకు సమర్పించి తినేటువంటి గుణం నా బిడ్డకు కలిగింది అన్నాడు. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? నేను మొదట చెప్పినటువంటి బాబా సహచర్యము స్వార్థానికి పరమార్థానికి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది అన్నాను కదా. ఇది పరమార్థానికి ఉపయోగపడేటువంటి తీరు. బాబా చాలా అల్ప సంతోషి. మనం అంటాం కదా అల్ప సంతోషి అంటాం కదా, అల్ప సంతోషి. మనం అనుకుంటాము బాబా మూర్తి ఉంది కదా. నేను కూడా చాలా సందర్భాల్లో అనుకునేవాడిని మొదట్లో, బాబా ఈ 2 మూర్తులకు చక్కటి వస్త్రాలు కడితే సరిపోతుంది అని చెప్పి. తర్వాత మెల్లమెల్లగా ఏ విగ్రహాన్ని చూసినా అంతే ప్రేమ కలుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఆయనే ఉంటారు కదా. అట్లా మొదట కేవలం ఆ పంచలోహ బాబా, పంచలోహం అందరూ తాకితే బాగుంటుందని చెప్పి అలా వదిలేసేవాడిని. ఒకరోజు ఆయనకు వస్త్రం కట్టాను. నాకు పైన ఆఫీస్లో 2 బాబాలు ఉంటారు. ఒకరు పాలరాతి విగ్రహము, ఇంకోటి ద్వారకామయిలో సేమ్ ఈ పోర్చర్లో కూర్చున్నటువంటి ఈ బాబాను రూపొందించడానికి మొదట ఒక మోడల్ బాబాను రూపొందించాం, చిన్న బాబాను ఇదే పోర్చర్లో. ఆ బాబా ఉంటారు. సరే అని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి పాలరాతి విగ్రహానికి మాత్రమే ప్రతి గురువారం కొత్త వస్త్రాన్ని కట్టేటువంటి వాడిని. ఒకరోజు స్వప్నంలో, అంటే బాబా యొక్క పసితనం ఎట్లా ఉంటుంది, ఆయన పసితనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకరోజు స్వప్నంలో నా టేబుల్ పైన ఉన్నటువంటి ద్వారకామయి బాబా మాట్లాడుతూ ఉన్నాడు. నేనేం తప్పు చేశాను, నాకెందుకు లేవు కొత్త బట్టలని. ఆశ్చర్యం వేసింది నాకు. అంటే ఎంత మన ప్రేమను ఆయన కోరుకుంటారనడానికి అంత పసితనంతో బాబా ఉంటారు. లేకపోతే మొదటి ముద్దను స్మరిస్తే ఆయనకు సమర్పించినట్టు ఎట్లవుతుంది? అంటే మనం ఎంత బద్ధకస్తులమో రేపు వచ్చే జనరేషన్ ఇంకా ఎంత బద్ధకస్తులై ఉంటారో వాళ్ళందరి కోసం బాబా చెప్పినటువంటి ఒక సులువైనటువంటి మార్గము, మీరు తినేటప్పుడు ఒక ముద్దను చేతబట్టుకొని నన్ను స్మరిస్తే అది నాకు సమర్పించినట్టే. ఇంతకంటే ఈజీ మెథడ్ ఇంకెక్కడైనా ఉంటుందా? ఇది అతిథి యజ్ఞం చేయాలంటే మనం రోజు చేయగలుగుతామా? రోజు అతిథులను పిలిచి భోజనం పెడతామా? చాలా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారు దాదాపు 50-100 సంవత్సరాల క్రితం ఆ రోజు ఆ ఇంటికి భిక్షువో ఇంకొకరో వచ్చి అన్నం స్వీకరించేదాకా వారు ముట్టనటువంటి వారు. ఆ సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి సమాజం మనది. మరి ఈరోజు అంత ఓపిక మనకుందా? అంత సహనం మనకుందా? మరి లేనటువంటి సమయంలో సద్గురువు మనకిచ్చినటువంటి అత్యంత సులువైనటువంటి సాధన మొదటి ముద్దలో ఆయన స్మరణ, దాన్ని కూడా మనం చేయలేమా? ఇది ఈజీ, చాలా ఈజీ. ఇప్పుడు ఏమైందంటే ఇది నేను చెప్పిన తర్వాత కొన్ని రోజులు మీరు కూడా పాటిస్తారు, తర్వాత మళ్ళీ రొటీన్లో పడిపోయి దాన్ని మర్చిపోతారు. నీవు జీవితకాలం కనుక బాబా 24వ అధ్యాయంలో చెప్పినటువంటి దాన్ని నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే, ముద్ద కూడా పక్క పెట్టమనలేదు ఆయనే, ముద్దను కూడా తీసి పక్కన పెట్టమనలేదు. నువ్వు తినేటువంటి మొదటి ముద్దలో నా స్మరణ చెయ్యి అన్నాడు. అత్యంత సులువైనటువంటిది ఇది. దాన్ని ఖచ్చితంగా మనం చేయాలి. అదేవిధంగా బాబా ఒక మాట చెప్తారు, మీ మనస్సు విషయాలపైకి వెళ్తే, విషయ సుఖాల వైపుకు వెళ్తే మీ మనస్సును నా వైపుకు మళ్లించండి. మీకు కోపం వచ్చిందనుకోండి, నా పైన కోపగించుకోండి అంటారు బాబా. అంటే మనము ఎవరి దృష్టిలో కూడా మనం ఇప్పుడు సపోజు పక్క వాళ్ళపైన కోప్పడితే ఏమొస్తుంది? శత్రుత్వమే కదా. నీకు శత్రుత్వం లేకుండా ఉండాలంటే నీకు ఎవరిపైనైనా కోపం వస్తే నన్ను కోపగించుకో. బాబా ఎందుకు బాబా నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావని చెప్పి నా పైన కోపగించు. నీ యొక్క కామ క్రోధ మదమాత్సర్యాలన్నీ కూడా ఎగిసిపడి లేస్తుంటే అవి నా వైపుకు మళ్ళించు, అవి నేను స్వీకరిస్తాను, వాటిని నేను న్యూట్రలైజ్ చేస్తాను. నీకు ఏదైనా కోరాల్సి వస్తే నా విషయాలనే కోరుకో, మిగతా విషయాలపైన నీకు ధ్యాస ఉండదు. ఇటువంటి అద్భుతమైనటువంటి బోధ ఏ సద్గురువు కూడా మనకు చేయరు. అందుకని ఈ కలియుగంలో అత్యంత సులువైనటువంటి మార్గాన్ని
శ్రీ సాయిబాబా అనేటువంటి సద్గురువు చూపెట్టారు కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆయనను అంటి పెట్టుకుని ఉండగలుగుతున్నాం. మనము తినేటువంటి ముద్ద ఇతరులకు సమర్పించకుండా, పంచప్రాణులకు, దేవతాగ్నికి సమర్పించకుండా తింటే ఎంత ప్రమాదకరమో సుధాముని కథ తెలియజేస్తుంది కదా. బలరాముడు, శ్రీకృష్ణుడు, సుధామునుడు గురువు వద్ద శిక్షణ కోసం ఆశ్రమంలో ఉంటాడు. గురు పత్ని ఒకరోజు చెప్తుంది, బలరాముని చెప్తుంది, నువ్వు శ్రీకృష్ణుని వెంట తీసుకెళ్ళి అడవిలో వంట చెరుకు కొట్టుకరా, కర్రలు కొట్టుకరా అని చెప్తుంది గురుపత్ని. చెప్తే బలరాముడు శ్రీకృష్ణుడితో పాటు సుధాముని కూడా వెంట పంపిస్తుంది. వెళ్ళేటప్పుడు సుధామునికి ఒక మూట కట్టిస్తుంది, శనిగల మూట. ఆ శనిగలు కట్టిస్తే వాటిని తీసుకొని వీళ్ళు వెనకాల వెళ్తుంటాడు. బాగా అడవంతా తిరిగి కర్రలు కొడతారు. కొట్టిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకు అలసట వచ్చి సుధాముని ఒళ్ళో తలవాల్చి పడుకుంటాడు. పడుకుంటుంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు, మిత్రమా నాకు ఆకలేస్తుంది, ఏమైనా ఉంటే పెడతావా అంటే, పరిగడుపున ఏమీ తినకూడదు అని చెప్పి సుధాముని చెప్తాడు. సరే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ సుధాముని ఒళ్ళో నిద్రపోతూ ఉంటాడు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు, ఏమిటి ఏమో తింటున్నట్టు శబ్దం వస్తుంది, ఏం తింటున్నావు మిత్రమా, నాకు పెట్టొచ్చు కదా అంటాడు. తినడానికి ఏముంది మిత్రమా, చలికి పండ్లు గజగజా ఉణుకుతుంటే పండ్ల సౌండ్ అది, నేనేం తినట్లేదని అంటాడు. కానీ సుధామునుడు శనిగలు తింటూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, అరే రే మిత్రమా, ఇంతకుముందే నాకు ఒక స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో ఒకడు దొంగతనంగా తింటూ ఉంటే ఏం తింటున్నావంటే, ఏముంది తినడానికి, మట్టి అని అన్నాడు, వాడు అలాగే మట్టి కొట్టుకుపోయాడు అని అంటాడు. తర్వాత సుధాముని పరిస్థితి ఏంది, కట్టిక దారిద్ర్యాన్ని, పేదరికాన్ని ఎదుర్కొని కనీసం తినేటందుకు తిండి లేదు. ఆ తర్వాత సుధాముని భార్య కష్టపడి ఒక రూపాయో అనానో సంపాదించి దానితోటి అటుకుల పాయసం తీసుకెళ్లి శ్రీకృష్ణ పరమాత్మకు పెడితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సుధాముని యొక్క దారిద్ర్యాన్ని పూర్తిగా తీసేసి అష్టైశ్వర్యాలను సుధామునికి ఇస్తాడు. అంటే మన పక్కన ఎవరున్నా సరే వారికి పెట్టకుండా సమర్పించకుండా తింటే ఎంత దోషమో మనకు సుధాముని కదా చెప్తుంది కదా. అదేవిధంగా సుధామునియే కాదు, ఈరోజు మనం కూడా పక్క వారికి పెట్టకుండా తినేటువంటి ఆహారంలో ఖచ్చితంగా దోషం ఉంటుంది. కానీ ఈరోజు మనందరికీ ఆ సౌలభ్యం లేదు. అందుకనే అత్యంత సులువైనటువంటి ఈ సమర్పణ అనేటువంటి భావాన్ని బాబా హేమాడ్ పంత్ ద్వారా మనకు తెలియజేశారు. ఎందుకు హేమాడ్ పంత్కే ఈ నిదర్శనాన్ని ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే, హేమాడ్ పంత్కి ఇచ్చినటువంటి గొప్ప గొప్ప నిదర్శనాల్లో ఇది అత్యద్భుతమైనటువంటిది. హేమాడ్ పంత్ బాబా శరీరాన్ని వదిలి తమ ధామానికి వెళ్ళిన తర్వాత బాబా యొక్క సజీవ శరీరంతో కూడినటువంటి, సజీవ స్పర్శతో కూడినటువంటి సచ్చరితను అందించేటువంటి పుణ్యకార్యంలో ఉన్నాడు. అటువంటి హేమాడ్ పంత్కి ఈ అనుభవాన్ని ఇవ్వడం ద్వారా బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారనేటువంటి ఆ దాన్ని చాలా బలంగా సచ్చరితలో ఎస్టాబ్లిష్ చేశాడు. సచ్చరిత చదువుతున్నంతసేపు మనకి ఏమనిపిస్తుందంటే, బాబా శరీరాన్ని విడిచి వెళ్ళలేదు, శరీరాన్ని విడిచి మనతోనే ఉన్నారు, వారు ఎప్పుడూ కూడా గుప్తంగా మనతోటే వారు సంచరిస్తుంటారనేటువంటి భావన కలుగుతుంది. అంతేకాదు ఈ అనుభవం జరిగిన తర్వాత హేమాడ్ పంత్కు మరొక అనుభవం జరుగుతుంది కదా. హోలీ పండుగ రోజు నేను ఈరోజు మీ ఇంటికి వస్తాననగానే ఎవరో సాధువు కల్లోకి వచ్చినలే, వస్తాడా రాదా అని చెప్పి వదిలేయలేదు. హేమాడ్ పంత్కు ఈ శనిగలీల ద్వారా బాబా సర్వంతర్యామి, వారు ఏ రూపంలోనైనా రావచ్చు, గురువు ఎప్పుడూ మనతోనే ఉంటారనేటువంటి దృఢమైనటువంటి భావన కలిగింది. కాబట్టి ఆ రోజు బాబా ఖచ్చితంగా వస్తారని చెప్పి హోలీ పౌర్ణమి రోజు ఎదురు చూశారు కదా. ఆ విధంగా బాబా హేమాడ్ పంత్కి ఇచ్చినటువంటి అనుభవాలు చాలా గొప్పవి. ఈ 24వ అధ్యాయం చాలా అపూర్వమైనటువంటిది, చాలా విలువైనటువంటిది. మన జీవితానికి కావలసినటువంటి పరమార్థాన్ని మొత్తం కూడా 24వ అధ్యాయమే మనకు బోధిస్తుంది. కాబట్టి సచ్చరితను అప్పుడప్పుడు మననం చేస్తూ ఉండండి. సచ్చరితను మననం చేస్తూ ఉంటే మనకు భవభయ రోగాలు పోతాయి. హేమాడ్ పంత్ చెప్పినట్టు మనస్సుకు శాంతి లభిస్తుంది. శాంతి లభిస్తే రోగాలు నిర్మూలన అవుతాయి, భయాలు పారిపోతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.